ఇవాళ సాయంత్రం హస్తినబాట పట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెళ్లనున్నారు. రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారించనుంది. 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు రేపు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా హస్తినబాట పట్టబోతున్నారు. సాయంత్రం కేటీఆర్ సహా ఇటు మాజీ మంత్రులు అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకోబోతున్నట్లుగా సమాచారం. ప్రధానంగా రేపు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం ముందు కవిత కేసు ఐటమ్ నెంబర్ 19గా లిస్ట్ అవ్వడం జరిగింది. గత విచారణ సందర్భంగా గత మంగళవారమే ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈడీ కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో వాయిదా పడడం జరిగింది. వారం రోజులు వాయిదా పడడం జరిగింది. ఇప్పటికే ఈడీ కూడా కౌంటర్ ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది. 2 దర్యాప్తు సంస్థలు కూడా ప్రస్తుతం కవితకు బెయిల్ని వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. ఏ విధంగా అయితే ట్రయల్ కోర్టు, హైకోర్టులో అలాగే బెయిల్ని వ్యతిరేకిస్తూ ఇటు వాదనలు వినిపించడం జరిగిందో ఈడీ, సిబిఐ, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కవిత బెయిల్ని వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రేపు కవిత తరఫున ఇటు ముకుల్ రోహత్గి వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఇటు ఈడీ అలాగే సిబిఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, అలాగే సిబిఐ తరఫున డిపి సింగ్ వాదనలు వినిపించబోతున్నారు. సుప్రీంకోర్టులో లిక్కర్ కేసులో కవితను కింగ్ పిన్ గా వీరు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో మధ్యంతర బెయిల్ని సుప్రీంకోర్టు మంజూరు చేయడం జరిగింది. అలాగే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాకి 15 నెలల శిక్షాకాలం అనంతరం, ముఖ్యంగా ఇంకా పూర్తి స్థాయిలో కేసు పూర్తి కాకముందే ఎక్కువ కాలం జైల్లో ఉంచినందుకు, అలాగే కేసు విచారణ కొనసాగుతుందని చెప్పి బెయిల్ని వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థలు ఆయన జైల్లోనే ఉంచడాన్ని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆయనకు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా ఇదే ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనమే బెయిల్ ఇవ్వడం జరిగింది. మనీష్ సిసోడియాకు కూడా ఈ నెల ఆగస్టు 9వ తేదీన. సో ఇప్పుడు కవితకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఢిల్లీ వస్తున్నారు. గత విచారణ సందర్భంగా కూడా మాజీ మంత్రి ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ రావడం జరిగింది. సో రేపు కూడా కవిత కేసు లిస్ట్ అవడంతో ఈరోజు సాయంత్రం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ చేరుకోబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ కేసులో ఢిల్లీ సీఎంకి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. అలాగే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాకి బెయిల్ రావడం జరిగింది. సో కవిత మహిళగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ఆశాభావం అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ కవిత ఈ కేసులో కింగ్ పిన్. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ వ్యవహారంలో 100 కోట్ల ముడుపుల్ని ఇటు శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి సేకరించి గోవా ఎలక్షన్స్కి విజయ్ నాయర్ ద్వారా మళ్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారు. అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశాల్లో కూడా ఢిల్లీ వేదికగా జరిగిన హోటల్స్లో ఆవిడ పాల్గొనడం జరిగింది. అలాగే ముందస్తుగానే పాలసీ కాపీలు ఆవిడ తరపున ఇక్కడ పనిచేసిన బుచ్చిబాబుకు కానీ, అలాగే ఇటు అభిషేక్ బోయిన్పల్లి, వీరంతా అరుణ్ పిళ్ళే, వారంతా ఢిల్లీ వేదికగా ఆమె కోసం పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆధారాలు, ఫోన్ కన్వర్సేషన్స్, వాట్సాప్ చాట్స్తో పాటుగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనేక ఆధారాలు ఈడీ, సిబిఐ, ట్రయల్ కోర్టు, హైకోర్టుకి సబ్మిట్ చేశాయి. సో వాటి ఆధారంగానే కవితకు 5 నెలలుగా బెయిల్ నిరాకరిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆవిడ తీహార్ జైల్లో జైల్ కాంప్లెక్స్ నెంబర్ 6లో ఆవిడ ఉంటూ ఆధ్యాత్మిక చింతన పుస్తకాలు చదువుతూ ఆవిడ జైల్లోనే గడుపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి వారం కూడా ములాఖాత్లో భాగంగా కుటుంబ సభ్యులు కలుస్తున్నారు, ఫోన్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఆమెకు బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని అయితే కుటుంబ సభ్యులు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు ముందు ఎటువంటి ఆధారాలను ఉంచబోతుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే బెయిల్ అనేది నిందితుల యొక్క హక్కు. మీరు విచారణ సాగిస్తున్నారు కదా అని ఎల్లకాలం వాళ్ళని జైల్లోనే ఉంచుతూ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉండడం సరికాదు. వారి హక్కును హరించడమే అవుతుంది బెయిల్ ఇవ్వకపోవడం అనేది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన పాస్పోర్ట్ సరెండర్ చేస్తూ అలాగే కొంత నగదును ఇటు షూరిటీగా ఉంచి ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరగవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ మంత్రి ఏవన్గా ఈ కేసులో మనీష్ సిసోడియా ఉన్నారు. ముఖ్యంగా A13గా కవిత ఉన్న పరిస్థితి ఉంది. మనీ లాండరింగ్ కేసులో అలాగే సిబిఐ కేసులో నిందితురాలుగా ఆవిడ ఉన్నారు కాబట్టి సో అరెస్టుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు కూడా ట్రయల్ కోర్టు, హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ పైన ఖచ్చితంగా
కేజ్రీవాల్ అలాగే సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ దర్యాప్తు సంస్థ మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగాల్సి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఎల్లుండు సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన పిటిషన్ పైన చార్జ్ షీట్ పైన ఎల్లుండు రౌజ్ అవెన్యూ కోర్టు ఆగస్టు 28వ తేదీన విచారణ జరపబోతోంది. సో ఖచ్చితంగా ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది అని చెప్పి దర్యాప్తు సంస్థ చెప్తుంది. వీరికి బెయిల్ ఇస్తే ఆధారాలని సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. వీరికి బెయిల్ ఇవ్వద్దు, వీరికి కేసు విచారణకు సహకరించడం లేదని చెప్పి ట్రయల్ కోర్టు హైకోర్టులో కవిత బెయిల్ను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలు తారుమారు అవుతాయి, అవి ఇన్ఫ్లుయెన్సిబుల్ పర్సన్ అని చెప్పి కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. కానీ సుమారు 2 ఏళ్లుగా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎల్లకాలం వీళ్ళని జైల్లోనే ఉంచాలి. ఇది ఒక పొలిటికల్ కేసు, రాజకీయ పరంగానే కవితను అరెస్ట్ చేశారు, కానీ ఈ కేసులో కవిత పాత్ర లేదు అన్నది కవిత తరపు న్యాయవాదులు ముఖ్యంగా ట్రయల్ కోర్టు హైకోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఆ వాదనలు పరిగణలోకి తీసుకోకపోవడంతో కవిత జైల్లోనే ఉంటున్న పరిస్థితి. సో రేపు సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్లపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీ బాట పట్టబోతున్నారు. అంటే రేపు ఏ టైంలోగా ఈ కేసు విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గోపి? ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యాన్ని ఓవైపు చూస్తున్నాం, ప్రతి ఒక్కరిలో కూడా బెయిల్కు సంబంధించిన ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎప్పటి వరకు దీనిపై సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువరించే టైం ఉంది? ఎస్, కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 19గా ఈ కేసు లిస్ట్ అవ్వడం జరిగింది. ఉదయం 11-12 గంటల కల్లా కూడా ఈ కేసు విచారణ ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రార్ రోస్టర్ని లిస్ట్ చేయడం జరిగింది. సో ఐటమ్ నెంబర్ 19గా ఉన్నట్లుగా సమాచారం. సో రేపు మధ్యాహ్నం లోపు కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో వాదనలు ముఖ్యంగా జరగబోతున్నాయి. అయితే ఇటు 2 కేసులు ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేసిన మనీ లాండరింగ్ కేసు, అలాగే సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసు. ఈ 2 కేసుల్లో కూడా ఇటు ఈడీ కేసులో మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ అయ్యారు. అలాగే సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు. 2 కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. సో 2 కేసుల్లో వాదనలు జరగాల్సి ఉంది. 2 కేసుల్లో ఇటు ఈడీ సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా వాదనలు వినిపించాల్సి ఉంది కాబట్టి సో సుదీర్ఘంగా వాదన జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కవిత తరపు న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది 2 కేసుల్లో. సో రేపే బెయిల్ వస్తుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగినప్పుడు సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేసి ఆ తర్వాత ఒక డేట్ని ఫిక్స్ చేసి తీర్పును ప్రకటించడం జరిగింది. సో రేపు కూడా కవిత బెయిల్ పిటిషన్ల పైన కౌంటర్స్ ఫైల్ అయ్యాయి కాబట్టి సో సుదీర్ఘంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. అనంతరం తీర్పుని రిజర్వ్ చేస్తారా లేక రేపు ఫస్ట్ అవర్స్లోనే ఇంతకాలం కవితను జైల్లో ఉంచడం సమంజసం కాదంటూ బెయిల్ ఇస్తారా అన్నది కూడా ఉత్కంఠ నెలకొంది. సో చూడాలి రేపు కవిత బెయిల్ పిటిషన్ ఒకవేళ బెయిల్ వెంటనే వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలతో కూడా ఢిల్లీ వస్తున్నారు. సో వారు అనుకున్నట్లుగానే కవితకు బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుందా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.